హాయ్ అండి. నమస్తే. నేను మీ రమ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైవిఎల్ క్రియేషన్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి పిల్లలు స్వీట్ అడిగినప్పుడు ఇలా సింపుల్గా స్వీట్ చేసి పెట్టండి. చాలా బాగుంటుంది. నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది. అండ్ టేస్టీ అండ్ హెల్దీ అండి. ఈ స్వీట్ని శనగపిండితో చేయడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. చూస్తుంటేనే నోరూరేస్తుంది కదండి. ఈ స్వీట్ ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులోకి ఒక కప్పు శనగపిండిని అయితే తీసుకున్నానండి. ఇప్పుడు ఇందులోకి అరకప్పు పాలనైతే తీసుకుంటున్నాను. పాలని ఒకసారే వేసేసుకోకుండా కొద్ది కొద్దిగా వేసుకుని పిండి కలిసేలాగైతే బాగా కలుపుకుంటున్నానండి. ఒకసారే వేసేసుకోవడం కన్నా ఇలా కొద్ది కొద్దిగా వేసుకుని కలపడం వల్ల పిండి ఎక్కడ ఉండలు లేకుండా బాగా కలుస్తుందండి. ఇప్పుడు ఒక కప్పు శనగపిండికి హాఫ్ కప్పు పాలను తీసుకుంటే సరిపోతుందండి. ఇక్కడ చూపించిన విధంగా వచ్చేంత వరకు ముద్దలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుని స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకొని అందులోకి 3 నుంచి 4 టేబుల్ స్పూన్లు గీని లేదా బటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కలిపి పెట్టుకున్న పాలు శనగపిండి మిశ్రమాన్ని అయితే యాడ్ చేసుకుందామండి. స్పూన్తో వేసిన తర్వాత చేతితో కూడా తీసి వేసేసుకోండి. ఇలా వేసేసుకున్న తర్వాత గరిటెతో కలుపుకుంటూ ఈ పిండి మొత్తం బాగా ఫ్రై అయ్యేంత వరకు బాగా వేపుకోవాలండి. ఇక్కడ మనకి తడి తడిగా ఉంది కదా పిండి, అలాంటిది పొడిగా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయ్యేటప్పుడు ఉండలు కట్టేస్తుందండి. బాగా ఫ్రై చేసుకోవాలి. అలానే ఫ్లేమ్ అన్నది మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ శనగపిండి మొత్తాన్ని బాగా దగ్గర పడేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ శనగపిండి మిశ్రమం అన్నది కొంచెం దగ్గరికి అయితే అయ్యింది కదండి. ఇప్పుడు ఇందులోకి 3 టేబుల్ స్పూన్లు రవ్వనైతే యాడ్ చేసుకోవాలండి. అదేనండి ఉప్మా రవ్వ, బొంబాయి రవ్వ, సూజీ అంటాం కదా, దానినైతే ఒక 3 టేబుల్ స్పూన్స్ అయితే యాడ్ చేసుకుని ఈ పిండిలో బాగా కలిసేలాగా అయితే స్మాష్ చేస్తూ బాగా కలుపుకోవాలండి. ఈ పిండిలోని ఈ రవ్వ ఇది మొత్తం అంతా బాగా వేగేలాగా ఇంకో 5 నిమిషాలు అయితే బాగా వేపుకోవాలండి. అప్పుడైతే పిండి అనేది కొంచెం పొడి పొడిలాడుతూ ఉంటుంది, మరి ముద్దలా కాకుండా. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే కొంచెం పొడి పొడిగా వచ్చింది కదండి పిండిని. ఇప్పుడు దీన్ని స్టవ్ కట్టేసుకుని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని ఇందులోకి అరకప్పు పంచదార వేసుకుని అరకప్పు వాటర్ని కూడా యాడ్ చేసుకుని ఇందులోకి పంచదార మొత్తం కరిగేలాగైతే కలుపుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, పంచదార మొత్తం కరిగిపోయింది కదండి. ఇప్పుడు దీనిని మంచిగా ఒక 5 నిమిషాలు అయితే బాగా బాయిల్ చేసుకోవాలండి. మనకి పాకం రావసరం లేదు కానండి, బాగా థిక్నెస్ వచ్చేయాలి, జిగురు అన్నది తెలియాలండి పాకానికి. అప్పుడు ఈ పాకాన్ని తీసి ముందుగా వేపుకున్న శనగపిండి మిశ్రమంలో వేసుకోవాలి. ఇప్పుడు వేసుకుని ఈ రెండు బాగా కలిసేలాగైతే కలుపుకోవాలండి. ఆల్రెడీ శనగపిండి మిశ్రమం అన్నది మనకి ముద్దలుగా ఉంది కదండి. గరిటెతో ఇలా స్మాష్ చేస్తూ మొత్తం అంతా కలిసేలాగైతే కలుపుకోవాలండి. ఇక్కడ చూపించినట్టు ఇలా కలుపుకుంటూ ఉంటే ఉండలన్నీ పోయి మొత్తం థిక్ పేస్ట్ లాగా అయితే రెడీ అవుతుందండి. నెక్స్ట్ వచ్చి ఇది దగ్గర పడడం కూడా స్టార్ట్ అవుతుంది. ఇది ప్రాసెస్ మొత్తం మీరు లో ఫ్లేమ్లోనే చెయ్యండి, అలాగైతే పర్ఫెక్ట్గా వస్తుంది. హై ఫ్లేమ్లో పెడితే అడుగు పట్టేస్తుందండి, మాడిపోతుంది. ఇది మొత్తం బాగా దగ్గరికి అయ్యేంత వరకు బాగా కలుపుకుంటూ ఉండాలండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే కొంచెం పెనాన్ని అయితే వదిలేస్తుంది కదండి, ముద్దలాగా అయితే అయిపోతుంది. ఇలా వచ్చేంత వరకు మనం పిండిని అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను స్టీల్ కళాయిని అయితే పెట్టుకున్నానండి. మీరు నాన్ స్టిక్ కళాయి పెట్టుకుంటే అసలు కళాయికి అయితే అంటుకోదండి. చూడండి, ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు దీన్ని దింపేసుకుందాము. ఇప్పుడు ఒక బేకింగ్ గిన్నె అయితే తీసుకున్నానండి. ఇందులోకి అయితే 2 స్పూన్స్ గీని అయితే వేసుకుని మొత్తం అంతా అప్లై చేసుకున్నానండి. మొత్తం గిన్నె మొత్తం సైడ్స్ కూడా బాగా నెయ్యినైతే అప్లై చేసేసుకున్నానండి. ఇక్కడ నేను ముందుగానే డ్రై ఫ్రూట్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నానండి. బాదం అండ్ పిస్తానైతే ఇలా సన్నగా స్లైసెస్ కింద అయితే కట్ చేసుకున్నానండి. ఇప్పుడు దీని మీదకి అయితే నేను వేసేసుకున్నాను. ఇప్పుడు ఈ గిన్నెలోకి అయితే మనం ముందుగా రెడీ చేసుకున్న స్వీట్ని అయితే వేసేసుకోవాలి.
ఇప్పుడు స్పూన్ సహాయంతో నేను గరిటెకున్నది మొత్తం తీసేసుకొని వేసేసుకున్నానండి. ఇప్పుడు అన్ని వైపులు సమానంగా వచ్చేలాగా అయితే స్పూన్‌తో అయితే అడ్జస్ట్ చేసుకుంటున్నానండి. చూడండి ఇలా మొత్తం అంతా స్ప్రెడ్ అయ్యేలాగా కలుపుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని ఒక గంట సేపు అయితే రెస్ట్ ఇచ్చుకోవాలి. బాగా చల్లారాలండి. చూడండి ఒక గంట తర్వాత అయితే బాగా చల్లారిపోయింది మన స్వీట్ అన్నది. ఇప్పుడు ఎడ్జెస్‌నైతే మనం స్పూన్‌తోనన్నా లేకపోతే చాక్‌తోనన్నా ఇలా లూజ్ చేసుకోవాలండి. ఇప్పుడు దీనిని నేను ఒక ప్లేట్‌లోకి అయితే టర్న్ చేసుకుంటున్నాను. చాలా సింపుల్‌గా అయితే వచ్చేస్తుందండి. పైన 2 టైమ్స్ ట్యాప్ చేస్తే సరిపోతుంది. చూడండి గిన్నెకన్నది ఏమీ అంటుకోలేదు. చూడండి ఎంత బాగుందో కదా మన స్వీటు చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది కదండీ! ఇప్పుడు ఈ శనగపిండి బర్ఫీనైతే మీకు నచ్చిన విధంగా అయితే పీసెస్ కట్ చేసుకోవచ్చండి. చాలా సింపుల్‌గా టేస్టీ అండ్ హెల్తీ శనగపిండి బర్ఫీ స్వీట్‌నైతే రెడీ చేసుకున్నాం కదండీ! ఈ స్వీట్ మీకు నచ్చిందండి. నచ్చితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. అలానే ఇప్పటివరకు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి వీడియోస్‌తో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.